బేతాళుడు చెప్పిన రామశర్మ కథ. మరలా విక్రమాదిత్యుడు బేతాళుణ్ణి బంధించి తీసుకొని వచ్చుచుండగా అతడు క్రింది విధముగా ఒక కథ చెప్పాను. సోమశర్మ అను బ్రాహ్మణుడు ప్రశాంతి అను అగ్రహారమున నివసించుచుండెను. అతనికి రామశర్మ అను కుమారుడు ఉండెను. రామశర్మ 16వ ఏట అపమృత్యువాత పడెను. తమకున్న ఒక్కగానొక్క కుమారుడు మరణించినందువలన తల్లిదండ్రులు తీరని విచారమును మునిగి గోడుగోడున ఏడ్చుచుండిరి. కొంతసేపు అట్లు ఏడ్చి చేయునది లేక కొడుకును శ్మశానమునకు తీసుకుని పోయి చితిపై ఉంచి అగ్ని సంస్కారము చేయుటకు చేతులాడక దుఃఖము పట్టలేక బిగ్గరగా ఏడ్చుచుండిరి. అట్టి సమయమున వారి అదృష్టవశమున పరకాయ విద్య తెలిసిన ఒక యోగి అచ్చటకు వచ్చెను. పుత్రుని కొరకు ఘోరముగా ఏడ్చుచున్న తల్లిదండ్రులను చూచి జాలిపడి తన నిజదేహమును వదిలి చితిపై ఉంచిన ప్రేతమున పరకాయ ప్రవేశము చేసెను. వెంటనే బాలుడు నిద్ర నుండి లేచిన వానివలే పైకి లేచి కూర్చుండెను. అది చూచి తల్లిదండ్రులు పట్టరానంత సంతోషము పొందిరి. కొడుకును తీసుకుని ఆనందముగా ఇంటికి బయలుదేరిరి. వారి వెంట పోవుచున్న ఆ బాలుడు మొదట ఏడ్చెను, తరువాత నవ్వెను. విక్రమార్క మహారాజా, ఆ బాలుడు ఆ విధముగా నవ్వుటకును ఏడ్చుటకును కారణమేమి అని ప్రశ్నించగా, ఆహా, విధివ్రాత ఎంత బలీయమైనది! ఎంతో ప్రేమగా తల్లిదండ్రులు పెంచి పెద్దగావించిన శరీరమును వదిలి తినగదా అనుకుని ఏడ్చెను. తరువాత జీర్ణదేహమును విడిచి పసిదేహమును తగిలి తినగదా అనుకుని నవ్వెను అని విక్రమార్కుడు జవాబిచ్చెను. విక్రమార్కుడు మౌనం వీడి బేతాళుడికి ఈ విధంగా సమాధానం చెప్పటంతో నియమం ప్రకారం మౌనభంగమై బేతాళుడు మాయమై తిరిగి చెట్టును చేరుకుని యథాస్థితిలో వేలాడసాగాడు. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ సెలెక్ట్ చేస్తే నేను పెట్టే వీడియోస్ వెంటనే మీ ఫోన్లోకి వస్తాయి.